కాబట్టి మనం ఆ నుంచి ఏం చూసుకోవాలండి? ఆదర్శంగా పరిశుద్ధతని మనం కోరుకోవాలి, పరిశుద్ధతను మనం తీసుకోవాలి. దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో అవ్వచ్చు, ఇప్పుడున్న ఈ లోకంలో అవ్వచ్చు, ఆమె లాంటి వ్యక్తి ఇదివరకు లేరు, ఉండరు కూడా. కాబట్టి ఆమెను అందుకనే యేసు ప్రభువు ఎంచుకున్నాడు ఒక పాత్రగా. చక్కగా ఆమెని ఒక పాత్రగా ఆమెని వాడుకున్నాడు. మరి ఆ రోజుల్లో ఆమె యాక్సెప్ట్ చేయటం కానీ, మరి తన భర్త ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తన భర్త ఒప్పుకోవటం కానీ, ఇవన్నీ కూడా దేవుడు చాలా ఆమెని ప్రిపేర్ చేసి, లోకంలో ఎన్ని మాటలు వచ్చినా ఎలా ఉన్నా సరే వాటన్నిటినీ ఆమె ఒప్పుకొని తట్టుకొని అవన్నీ సహించి దేవుని కార్యానికి ముందుకి ఆవిడ వచ్చింది. కాబట్టి ఆమె నుంచి మనం తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే, ఆమె పరిశుద్ధురాలు, ఏ పాపం ఎరిగినటువంటి వ్యక్తి ఆవిడ. అందుకనే దేవుడు ఆమెని కోరుకున్నాడు, ఆమెని చక్కగా ఎంచుకో ఒక పాత్రగా ఆమెని యూజ్ చేసుకున్నాడు దేవుడు. సో ఇప్పుడు మనం కూడా మన ఇళ్లలో మన తల్లులు కూడా ఏం చేయాలంట, తన కుటుంబం కోసం, బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చక్కగా కుటుంబం అంతటికి ఒక పరిశుద్ధత ఎలాగైతే ఆవిడ హోలీగా ఉందో అలాగే హోలీగా ఉండాలని ప్రతి ఒక్కరికి నేర్పించాలి. కాబట్టి దేవుడు మంచిగా ఆమెని ఒక పరిశుద్ధురాలుగా గుర్తించి ఆమెని ఒక పాత్రగా ఆయన వాడుకున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆమెను అలా ఆదర్శం తీసుకొని చక్కగా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని రాకడ దగ్గరగా ఉంది. మనం ఎలాగ ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే మనం ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యంలోకి మనకి స్థానం ఉండదు. సో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా మనం జీవించాలి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధతే మనకి అవసరం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే పరిశుద్ధులైన మేరీలు కూడా ఆవిడ చక్కగా పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆమెను ఒక పాత్రగా ఆయన యూజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఈ లోకంలో ఇప్పుడు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆమెలో నుంచి ఒక గుణ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధతనే మనం తీసుకొని ఈ లోకంలో పరిశుద్ధతగా ఉండాలి. రేపు దేవుని రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి లోకం ఉండాలి. కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణ గారికి, అలాగే వేదికను అలంకరించిన పాస్టర్లు అందరూ కూడా నా నిండు వందనాలు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక.